జ్వరం తక్కువైపోయిందే, ఇంకా లేస్తలేడేంటి? అమ్మయ్యా, మొత్తం తక్కువైపోయింది. ఇంకా లేవట్లేడేంటి? నిజంగా పడుకున్నాడా? రెడ్డి, ఓయ్ రెడ్డి, రెడ్డి, ఓయ్ ఇప్పుడు లెగవా ఏంటి నువ్వు? లే రెడ్డి, ఓయ్ ఇప్పుడేంటి నువ్వు నిజంగా పడుకున్నావా? రెడ్డి లెగ్గు, ఓయ్ లేసేసావా? అబ్బా వెట్గా ఉంది, వాటర్ పెట్టినావా? అవును రెడ్డి, నాకు జ్వరం వచ్చేటప్పుడు మా అమ్మ అలానే పెడుతుండే. వందన, కాలేజ్లో ఒకసారి అన్నావు గుర్తుందా? ఇగో జర కోకోనట్ వాటర్ తాగు, చల్లవాడతావు. ఇంకొంచెం తాగు. వద్దు వందన. రెడ్డి, ఇప్పుడు జ్వరం తక్కువైపోయింది, కాసేపు అలా చల్లగా బయట తిరుగుదామా? మెల్లగలే. షేర్ ఫోన్ చేస్తుంది. ఏమైంది? ఏ సైలెంట్ ఉండు, మా అమ్మ. హలో మా, చెప్పే. ఏడున్నో బిడ్డ, 3 అవుతుంది. అది శుషు వాళ్ళ హాస్టల్కి వచ్చినామా, బుక్ కొనుక్కునేది ఉంది, కొనుక్కొని వచ్చేస్తా జల్దీ. సరే బిడ్డ, చూసుకోనరా. సరేమా. బిడ్డ మర్చిపోయినా, గా శ్రావ్యారెడ్డి పిల్ల ఇంటికి వచ్చింది, నీ తప్పేం లేదంట, తన తప్పే అని చెప్పి పోయింది, నిన్నేం అనొద్దని కూడా అన్నదే. అవునా? చెప్పినానా నా తప్పేం లేదని? ఓ పొట్టు పొట్టు తీటినావు. సర్లే, ఇంటికి వచ్చినాక చూసుకుందాం, బాయ్. నువ్వు అబద్ధం ఆడినావా? అది కూడా మీ మమ్మీతోనే? తప్పదు సార్, మా కష్టాలు మేము పడాలి కదా. అయినా ఇంతకు ముందు నేను ఇట్లా ఎప్పుడూ అబద్ధం చెప్పలే, అన్నీ కుల్ల కుల్ల మాట్లాడుతుండే. కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, అంతా నీ వల్లే, వేస్ట్ ఫెలో. ఎందుకు? ఇక్కడ ఉన్నావని చెప్పాల్సింది. షీరిష్ ఇంతకు గడుతుంది మా అమ్మ. మొన్నగా శ్రావ్యపొరితో రచ్చయింది కదా, గది రియలైజ్ అయ్యాక ఇప్పుడు వచ్చి మా అమ్మతో చెప్పిందంట. మళ్ళీ గీ రచ్చలన్నీ ఎందుకులే అనేసి అబద్ధం చెప్పినలే. మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అట్లేం అనుకోర్తి. మెంటలోడా, ఇంట్లో ఉంటే గిన్నిగన్నం సేవలు చేస్తుంటే ఫ్రెండ్ అంట ఫ్రెండ్. వేసుకో. తాగు. పిచ్చోడా. థ్యాంక్స్ వందనా.